బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ విషయాలు కనుక మనం చూసుకుంటేనండి, ఈ ఇయర్ అనేటువంటిది మీకు ఒక ప్రోగ్రెస్ ఇయర్ గానే మనం చెప్పొచ్చండి. కాకపోతే నిర్ణయాలు అనేటువంటివి చాలా సార్లు తొందరపాటుగా తీసుకునేటువంటి అవకాశాలు, లేదంటే ఈ ఏవైతే మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ మూడ్ స్వింగ్స్ లో తీసుకోవటం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయం అనేటువంటి కొంచెం డిప్రెషన్ లోకి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఈ 2026లో కూడా మీరు టోటల్ ఇయర్ 1 కాబట్టి స్వతంత్రంగా ఆలోచించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయం అనేటువంటిది, నా సలహా ఏంటంటే, మీరు నా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక ముగ్గురితో నలుగురితో కూర్చొని నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కొద్దిగా డెసిషన్ అనేటువంటి దాన్ని వాళ్ళతో చర్చించి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక జనవరి నుంచి జూన్ వరకు చూసుకుంటే కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయండి. అలానే ఫైనాన్షియల్ ఇన్పుట్స్ అనేటువంటివి కొంచెం స్లోగా ఉంటాయి. అంటే చూడండి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్లోగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, ఆ ప్రాజెక్టుల మీద కూడా స్లోగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, మీరు కొద్దిగా మెంటల్ స్ట్రెస్ కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం అది దాని పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే కనుక మీ యొక్క కస్టమర్ బేస్ అనేటువంటి ఖచ్చితంగా పెరుగుతుంది. కొత్త కొత్త కాంటాక్ట్స్ వస్తాయి, కొత్త కొత్త పార్ట్నర్షిప్స్ అనేటువంటివి వస్తాయండి. సో కాబట్టి ఒక రకంగా ఓవరాల్ గా మనం ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటేనండి, ఆగస్ట్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కస్టమర్స్ లో, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లో, పార్ట్నర్షిప్స్ లో కూడా మీ మీద ట్రస్ట్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. కొత్త కొత్త విషయాల వైపు కూడా మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి వెళ్ళేటటువంటి చేసేటువంటి ప్రయత్నం చేయండి.